రొమాన్స్ అనేది ఎక్కడ ఇప్పటివరకు చూపించలేదు, కానీ ఇందులోనే మెయిన్గా రొమాన్స్. అంటే మీరు శ్రీకాళహస్తి మహత్యం చూసారా? రాజ్కుమార్ గారు యాక్ట్ చేసింది, బేటర్ కన్నప్ప తెలుగు. లేదు. కృష్ణరాజు గారు భక్త కన్నప్ప చూసారా? అందులో రొమాన్స్ లేదా? అంటే మీరు ఇప్పుడు విష్ణు గారి కన్నప్ప సినిమా మీరు చూసారా? చూడలేదు. మరి చూడకుండా రొమాన్స్ ఎక్కువని మీరు ఎలా మాట్లాడుతున్నారు? అలా ఎందుకు? మీరు సినిమా చూసారా అని అడుగుతున్నాను. చూడలేదు కదా మీరు? చూడలేదు. మరి చూడకుండా రొమాన్స్ ఎలా ఉందని మీకు ఎవరు చెప్పారు? ఎలా మీరు కామెంట్ చేశారు? ఇప్పుడు ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో మీకు ఏం కనపడదు? ప్రతి ఒక్కళ్ళు జీవితంలో రొమాన్స్ ఒక భాగం. మీకు వాళ్ళని అసభ్యంగా చూపిస్తేనో అశ్లీలంగా చూపిస్తేనో అది పొరపాటు. ప్రేక్షకుల దృష్టి ఎలా ఉంటుందో తీసేవాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది. కాలానికి తగ్గట్టుగా మారుతుంది. శృంగారం, ప్రణయం హద్దులు మేరకుండా ఎలాగుంటుందో అలాగే కన్నప్ప సినిమాలో కూడా చిత్రీకరించారు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి సంబంధించి ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది మంచు విష్ణుని ఉద్దేశించిన ఏం సార్? జాగ్రత్తగా గమనిస్తే క్లూ ఇచ్చేశారు. అదే టీజర్ వచ్చింది, టీజర్ తర్వాత ట్రైలర్ వచ్చింది. టీజర్లో అక్షయ్ కుమార్ గారి మెడలో పాము లేదు, కానీ ట్రైలర్కి వచ్చేటప్పటికే పామును పెట్టారు. అంటే ఎందుకు అలా జరిగింది అనుకోవచ్చు. విష్ణు గారు కూడా చెప్పారు, ఆయన 1.5 years కొంతమందిని నమ్మి సీరియల్ ఆయన అనుకున్నట్టు క్వాలిటీ రాలేదు. కన్నప్ప ఎప్పుడైతే శివభక్తులుగా మారిపోతారో అక్కడితో ఆగిపోతుందో క్లైమాక్స్ అసలు ఎలా ఉంటుంది సార్? సార్ సినిమా చూడబోతూ నాకు ఇంటర్వెల్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఓపెనింగ్ టైటిల్స్ ఏమొస్తాయి, అంటే సాంగ్స్ ప్లేస్మెంట్ అడిగితే ఎట్లా సార్? ఇది కాదు సార్. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మనకున్న చరిత్ర ప్రకారం అక్కడి వరకే ఆగిపోద్దా, ఇంకా కొత్త విషయాలు ఏమైనా చూపించబోతున్నారా? మీరు కన్నప్ప కథ మీకు తెలిసిన